ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సైనస్ సమస్యలతో చాలామంది బాధపడుతూనే ఉన్నారు. అయితే మరికొందరు స్నోరింగ్తో బాధపడుతూ పక్క వాళ్ళని బాధ పెడుతుంటారు. సైనస్, స్నోరింగ్ సమస్యల గురించి మనకు తెలియజేయడానికి కేర్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రణబీర్ సింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ గారు. అసలు స్నోరింగ్ అంటే గురక అని అంటూ వింటూ ఉంటాం మనం. అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? గుర్క అంటే మీకు స్నోరింగ్, నాయిజీ బ్రీదింగ్ అంటే మనకు గాలి తీసుకున్నప్పుడు సౌండ్స్ వస్తాయండి. అది మనకు ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే ముక్కులో నుంచి సెంటర్ ప్రాబ్లమ్స్లో ఒక సెంటర్లో సెప్టమ్ అని ఉంటుంది. ఆ సెప్టమ్ నుంచి ఒక వంకర్ అయిపోతే, లేకపోతే దాని పక్కన మాంసం పెరిగిపోతే టర్బినేట్స్, హైపర్ట్రోఫీ ఇవన్నీ ఉంటే దీంట్లో నాయిజీ బ్రీదింగ్స్ అంటే మనము గాలి తీసుకున్నప్పుడు సైలెంట్గా గాలి వెళ్తుందండి. ఇది పెద్దగా అయిపోతే ఆ స్పేస్ తక్కువ అయిపోయి అది సౌండ్ ఇస్తుంది. సో ఆ సౌండ్ ఇంత చిన్న నాజిల్ నుంచి వెళ్తే యూ మేక్ ఎ హిస్ సౌండ్, అట్లానే మన సౌండ్స్ వస్తాయి. అది వెళ్ళి మనకు వెనుక వెళ్ళి ఏం చేస్తారంటే అది వెనుక అక్కడి నుంచి వెళ్ళి మనకి చిన్న నాలుకే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ చిన్న నాలుకేలో మనకి వెళితే ఆ చిన్న నాలుకే మూమెంట్స్ ఉన్నాయి. తర్వాత రెండు పక్కన టాన్సిల్స్ ఉంటాయి. ఆ టాన్సిల్స్కి కొంచెం అది కొలాప్స్ అయిపోతే అది కూడా సౌండ్స్ వస్తాయి. తర్వాత మనం పండుకున్నప్పుడు ఉంటే మన టంగ్ అంటే మన మాట్లాడేది అవన్నీ ప్రాబ్లమ్స్లో ఉన్న దాంట్లో టంగ్ ఫాల్ అయిపోతుంది. అది బ్యాక్ ఫాల్ అయిపోతే అది కూడా సౌండ్స్ ఇస్తుంది. సో 5 కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ మన స్నోరింగ్ వస్తున్న దానికి. సో చిన్నపిల్లలకి వచ్చే దాంట్లో కారణాలు వేరే ఉన్నాయి, పెద్ద దానికి వచ్చిన వాళ్ళకి కారణాలు వేరేగా ఉంటాయి. చిన్న పిల్లలకి నార్మలీ మనము ముక్కు వెనుక అడినాయిడ్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళు గాలి తీసుకున్నప్పుడు మనము నోట్ ఇప్పి వాళ్ళు గాలి తీసుకుంటారు. అది తీసుకున్నప్పుడు వాళ్ళకి మనకు వచ్చేది గుర్క వస్తుంది. తర్వాత టాన్సిల్స్ సైజ్ ఎక్కువ పెరిగిపోయి అది గాలి తీసుకోనికి కష్టం వచ్చి వాళ్ళకి గుర్క వస్తుంది. చిన్నపిల్లలకి ఎందుకు మనకు గుర్కకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు నార్మల్గా ఉన్న దాంట్లో వాళ్ళకి ఒకటి నోట్ ఇప్పి వాళ్ళు గాలి తీసుకుంటారు. ఇంకోటి వాళ్ళు ముక్కు ఇంకా నోట్ షేప్ అంటే ఏమవుతుందంటే అది అడినాయిడ్ ఫేసిస్ లాగా వచ్చేస్తుంది. అంటే ఈ పండ్లు ఉంటాయి కదా అవి బయటికి వచ్చేస్తాయి. తర్వాత ఇట్లా తీసుకొని వాళ్ళు గాలి తీసుకొని ఇట్లా తీసుకోవాలి. పాలు తాగినాక అవన్నీ చేయాలంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది. ఇంకోటి చాలా కష్టం ఏమనంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు. చిన్నపిల్లలకి మనకు హైపర్ యాక్టివిటీ ఎక్కువ అయిపోతుంది. అంటే వాళ్ళు చిన్న మాటలకి ఎక్కువ లొల్లి చేస్తారు, ఇక్కడక్కడ వాళ్ళు తిరిగిపోతారు, వాళ్ళకి కాన్సన్ట్రేషన్స్ రావు. ఎందుకంటే వాళ్ళకి నిద్ర మొత్తం కాకుండా ఉంటే వాళ్ళు దే బికమ్ మోర్ హైపర్ యాక్టివ్. సో హైపర్ యాక్టివ్ చైల్డ్స్కి మనకు ఉండాలి. పెద్దోళ్ళకి అట్లానే నీరసంగా ఉంటుంది, చిన్నపిల్లలకి ఉంటే వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు. ఇంకోటి ఏంటి వాళ్ళకి గ్రోత్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత వాళ్ళకి మెమరీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వచ్చే తర్వాత చాలా రోజులు అది ఉంటే యూ గెట్ ఇంటూ హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చిన్నపిల్లలకు వచ్చినప్పుడు గుర్కలు మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ గుర్కకి సెంటర్లో ఉన్న దాంట్లో అది అడినాయిడ్స్ అని బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్లో 2 ఉన్నాయండి, మెడికల్ ట్రీట్మెంటు, తర్వాత దాంట్లో సర్జికల్ ట్రీట్మెంట్. ఆ మెడికల్ ట్రీట్మెంట్లో మనకి ఒక యాంటీ అలర్జిక్, తర్వాత ముక్కులో ఒక స్ప్రే 2 to 3 months వేసి చూస్తే ఆ సైజు తగ్గే అవకాశం ఉంటుందండి. అది ఒకవేళ తగ్గకుంటే సర్జరీ ఈజ్ ద ఆప్షన్. టాన్సిల్స్ సైజు చూడండి, సైజ్ అంటే ఎప్పుడంటే కిస్సింగ్ టాన్సిల్స్ 4 స్టేజెస్ ఉంటాయి టాన్సిల్స్లో. ఒకటి ఆ టాన్సిల్ ఫోసల్ అనే ఉంటుంది, దాని తర్వాత ఒక 25% వస్తుంది, తర్వాత ఇంకో 50% ఇంకోటి కిస్సింగ్ టాన్సిల్స్ అంటే 2 టాన్సిల్స్ ఒకటే జాగలో పోయి ఉంటాయండి. సో అక్కడ మనము జ్వరం వస్తుంది, ఇంకోటి స్నోరింగ్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత మనకి ఎవ్రీ 2 months మనం డాక్టర్ దగ్గర వెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఆ టాన్సిల్స్ అట్లా అయిపోతే ఇట్ ఈస్ ఫర్
సర్జరీ. సో చిన్నపిల్లలకి మనకి ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ ఆర్ ద కారణాలు ఫర్ ఇది దేనికి అంటే స్నోరింగ్ కోసం. ఓకే. అట్లనే మనకి ఈ టాన్సిల్స్కి, అడినాయిడ్స్కి సర్జికల్ పార్ట్స్ లాగా ఉన్నాయి అంటే వీ కెన్ డూ ఏ రొటీన్ కోల్డ్ సర్జరీ, అంటే హాస్పిటల్స్లో చేసే మనం 20 years నుంచి చేసేది. లేకపోతే మనకి యూజ్ చేసేది కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో లేజర్స్ వచ్చినాయి, ఇంకోటి కొత్తది వచ్చింది కోఆబులేషన్ అని, ఆ కోఆబులేటింగ్ సర్జరీస్ అని కూడా ఉంటాయి. సో ఇవి ఉన్నాయి దాంట్లో కారణాలు వేర్ వీ కెన్ డూ సమ్ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలకి ఇది వాట్ యూ కాల్ ఎస్ చిన్, ఇది కూడా ఈ వెనక ఉంటుంది. సో ఆ చిన్న వెనుక ఉన్న వాళ్ళకి మనకి ఇంకా టీత్ ప్రాపర్ రాకుండా ఉంటాయి. సో వీ హ్యావ్ టు టేక్ ఏ ట్రీట్మెంట్ ఫర్ స్నోరింగ్. సో ఇది చిన్న పిల్లల కోసం మనం ఇట్లా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ రివర్స్ అయిపోయి చిన్నపిల్లలు బాగుంటారు. అదే అడల్ట్స్ అంటే పెద్ద వాళ్ళకి గుర్క వస్తే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. గుర్కలో మనకి స్నోరింగ్ అని ఉంటుంది. తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే మనం కొంచెం సేపు పండుకొని తర్వాత ఒకటేసారి అని లేసుకుంటాం, అది లేసుకొని ఫిర్ మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. సో అది ఉలిక్కి పడి లేచి మళ్ళీ నిద్రపోతారు. సో అది మనం మెజర్ చేస్తాము. సో దాంట్లో మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అది మనము ఖచ్చితంగా చూసుకోవాలి. దాంట్లో స్నోరింగ్ వాళ్ళు పేషెంట్కి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ మనకు ఒకటి ఎగ్జామినేషన్ బై ఎన్ ఈఎన్టీ సర్జన్ ఆర్ ఏ పల్మనాలజిస్ట్. ఆ ఈఎన్టీ సర్జన్ ముక్కులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చూస్తారు క్లినికలీ. తర్వాత మనకి అడినాయిడ్స్ ఉన్నాయా లేవా, ముక్కు వెనుక గ్లాండ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ బాగున్నాయా లేవా, మనకు టంగ్ బాగుందా లేకపోతే చాలా పెద్దగా ఉందా లేదా అది చూసుకొని, తర్వాత ఎపిగ్లాటిస్, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనకి ఈ చిన్ ఉంటుంది కదా, ఇది కూడా మనకు ఎట్లుంది ఆ సైజ్ మీద డిపెండెంట్. ఎందుకంటే మా టంగ్కి సపోర్ట్ కావాలంటే ఇది మ్యాండిబుల్ ఉంటుందండి. ఇది చిన్నగా ఉంటే అది మన టంగ్ ఫాల్ అయిపోయి మనకి ఎక్కువ గుర్కలు వస్తాయి. సో ఈ గుర్కల్కి మనకి స్టార్టింగ్ ఇది టెస్ట్లు చేయాలంటే మనము ఒక సిటీ స్కాన్ సైనసెస్ది చేయించుకోవాలి. తర్వాత మనకు ఒక ఎండోస్కోపీ అని దొరుకుతుందండి, నేజోఫెరింగో లారింగోస్కోపీ అని చేస్తాము. ఆ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎక్కడ ఆ బ్లాక్ ఉంది. దానికి ఒక స్లీప్ స్టడీ లాగా ఇంకోటి రాత్రిపూట 4 parameters 5 parametersది మీ ఇంట్లో లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో వచ్చి స్లీప్ స్టడీ చేస్తారు. స్లీప్ స్టడీలో మీరు మీ పల్స్ రేటు, మీ గాలి తీసుకొనిది రెస్పిరేటరీ రేటు, తర్వాత మీరు ఎప్పుడైనా ఇట్లా అంటే మసిల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవన్నీ రికార్డ్ చేస్తారు. ఇంకోటి మీకు ఎన్నిసార్లు మీరు నిద్రలో లేస్తారు, మీకు సబ్ కాన్షియస్గా మీకు తెలియదు అది. సో ఆ కాన్షియస్లో ఎంతసారి వస్తారు అది యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అని ఒక రేషియో ఉంటుందండి. ఆ రేషియో డిసైడ్ చేసి మీకు అవసరం ఏమేమి ఉన్నాయా అవన్నీ మీకు చెప్పాలంటే మనకు స్లీప్ స్టడీ అని తీసుకొని, ఈ స్లీప్ స్టడీ ఈస్ డన్ ఇన్ యువర్ హోమ్ ఆర్ ఇట్ క్యాన్ బి డన్ ఇన్ ఏ ల్యాబ్. ఆ ల్యాబ్లో వచ్చి మనము పండుకుంటే ఇవన్నీ చేసి వీ కమ్ టు వన్ కంక్లూజన్స్. ఇది పెరిఫరల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద స్లీప్ అంటే స్లీప్ యాప్నియాలో ఉన్నాయి. మనకు దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ మనకు వెయిట్ ఎక్కువ, బిఎంఐ ఎక్కువ ఉంటే అంటే చాలా లావు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత షుగర్ పేషెంట్స్కు ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, బీపీ పేషెంట్స్కి ప్రాబ్లమ్స్ రావచ్చు. దీంతో కూడా మనకి స్నోరింగ్తో కూడా మనకి బీపీ, షుగర్స్, పల్మరీ హైపర్ టెన్షన్స్ ఇవన్నీ మనము రికార్డ్ చేసేలాగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ ఏ ట్రీట్మెంట్ ఫర్ దీస్. సో థైరాయిడ్ ఈజ్ అనదర్ కారణం, మనకు థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించుకోవాలి. సో అంత ఇట్ ఈస్ ఏ కాంప్రిహెన్సివ్ అంటే ఒకసారి మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లేకపోతే మనకి స్నోరింగ్ అంటే గుర్కా ఉన్నదంటే ఇవన్నీ టెస్ట్లు చేయించి మీకు వర్కప్ చేసి దేంట్లో కారణాలు ఎక్కడున్నాయి అవి ట్రీట్మెంట్ చేయాలంటే ఇవన్నీ ఫస్ట్ మనము మేనేజ్మెంట్లో ఫస్ట్ స్టెప్. సార్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా స్నోరింగ్ గురించి, అయితే దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు?
ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ స్నోరింగ్కి మనకి ఫస్ట్ మనము దానికి మిషన్ పెట్టాలండి. దానికి ఏమంటారు అంటే CPAP అంటే కంటిన్యూస్ పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ అని ఉంటుంది, అది పెట్టాలి. అది పెట్టిన పేషెంట్కి మనకు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఈ విల్ నాట్ బి స్లీపింగ్ ఇన్ ద డే, అంటే నిద్రపోయే తక్కువ అయిపోతుంది, గురకలు తక్కువ అయిపోతాయి. లేకపోతే మనకి ఉట్టి స్నోరింగ్ ఉంటే దానికి సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే చిన్న నాలుకకి మనము కట్ చేసుకోవచ్చు, టాన్సిల్స్ ఆపరేషన్ చేసుకోవచ్చు. తర్వాత ముక్కులో సెప్టోప్లాస్టీస్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. ఇంకోటి టంగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే టంగ్ బేస్ రిడక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి చాలా ట్రీట్మెంట్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ CPAP అంటే మిషన్ పెట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనకు ఉన్నది దీంట్లో కొత్త వచ్చినాయండి. టాన్సిల్స్కి మనకు ఆపరేషన్ చేసేకి కోఆబులేటర్స్ అన్నీ వస్తాయి. తర్వాత గొంతులో కూడా ఉన్న ప్రాబ్లమ్స్కి మనకి ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. స్నోరింగ్ ట్రీట్మెంట్ అంటే మన పార్ట్నర్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. మనకు వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు మనకు పక్కన పండుకోవాలి, అందుకనే వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ సౌండ్ చేస్తే వాళ్ళ నిద్ర కూడా ఖరాబ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. సో అందుకనే వాళ్ళకి చూసుకోవాలని మన ట్రీట్మెంట్ ఉంటాయి. లేకపోతే మన హెల్త్కి కూడా ఎఫెక్ట్ అయిపోయే దాంట్లో మనకి BP రావచ్చు, పల్మరీ హైపర్ టెన్షన్స్ రావచ్చు. తర్వాత మనకి లావ్ అయిపోయినా మళ్ళీ ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ట్రీట్మెంట్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చక్కగా చూసుకుంటే ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తే స్నోరింగ్స్ తక్కువ అయిపోతాయి. నెక్స్ట్ మనకి వెయిట్ లాస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది వెయిట్ లాస్ మనం చూసుకోవాలి. ఎట్లనా అది వెయిట్ లాస్ చేయకుండా ఏదైనా సర్జరీస్ CPAPs తీసుకుంటే మళ్ళీ the desired results will not be there. So the most important is weight loss for all the patients. Inkoti vallu manamu taage, these people should not drink at night. అంటే ఎక్కువ తాగి మనం పడుకుంటే ఇంకా దాంట్లో డీప్ స్లీప్లో వెళ్ళి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి. సో పీపుల్ ఫర్ స్నోరింగ్ యూ షుడ్ నాట్ టేక్ నిద్ర మెడిసిన్స్, దే షుడ్ నాట్ టేక్ ఆల్కహాల్ ఎక్కువ. ఇంకోటి సైడ్ మీద పండుకుంటే లేకపోతే పండుకుంటే కూడా మనకు కొంచెం స్నోరింగ్ తక్కువ అయిపోతుంది. పొరలో పడుకుంటే తర్వాత మనకి ఇంకా దీంట్లో ఉన్న దాంట్లో సో సర్జరీస్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్. వీ హ్యావ్ gamuts of surgeries available that we are doing at care hospitals. We have everything available so to take care of your snoring, tonsils, operations అవన్నీ మనం చేస్తాం. అయితే ఇప్పుడు స్నోరింగ్కి సైనస్కి రిలేషన్ ఎలా ఉంటుందంటారు? సైనస్ అంటే అది వేరే చోటండి. సైనస్లో ఏమన్నదంటే సైనస్లో మనకి అలర్జీస్, ముక్కు బ్లాకు, తర్వాత తుమ్ములు, తర్వాత హెడేక్, కళ్ళెరగైపోయినా, గొంతులో తెమ్మడ వచ్చిన ఇవన్నీ సైనసెస్లో మనకు ఉన్న దాంట్లో దాంట్లో ఫేస్లో 4 సైనసెస్ ఉంటాయండి. ఫ్రాంటల్, ఇది మ్యాక్సిలరీ, తర్వాత ఇంకా ఎథమాయిడ్స్, ఇంకో లోపల ఒకటి స్ఫినాయిడ్. ఇవి సైనసెస్ ఉన్నాయి. ఈ సైనసెస్ నార్మలీ మనము తల ఇట్లా ఎత్తి చూసుకోవాలని దాంట్లో ఎయిర్ నిండి ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ బెలూన్. సో ఆ బెలూన్ మనకు తల ఇట్లా పెట్టుకోవాలంటే లేకపోతే మనము ప్రైమేట్స్ ఇట్లా పెట్టే వాళ్ళం, మనం ఇట్లా పెట్టే తలలాగా ఉంటాము. సో ఆ హెల్ప్ సైనసెస్ మనకి ఎయిర్ పెట్టేది ఒకటి. మనం ఏం మాట్లాడతాం కదా దాంట్లో డెప్త్ వస్తుందండి, బాస్ ఇచ్చేది ఒక సైనసెస్లో వస్తుంది. సో ఇవన్నీ సైనసెస్ అంటే ఇవి ముక్కు నుంచి గాలి తీసుకొని మనకు లోపలి వెళ్ళి నాలో వెంటిలేట్ అవుతుందండి. దాంట్లో ముక్కులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి సెంటర్లో సెప్టమ్ ఉంటుందండి, టర్బినేట్స్ ఉన్నాయి, తర్వాత ఎలర్జీస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ద నోజ్ అండ్ పారానేసల్ సైనసెస్ అంటే పక్కన ఉన్న సైనసెస్లో ఇన్ఫెక్షన్స్ వస్తే దానికి మనము సైనసైటిస్ ఉంటుంది. సైనసైటిస్ అంటే మనకి అక్యూట్ సైనసైటిస్ లేకపోతే క్రానిక్ సైనసైటిస్ 2 ఉంటాయండి. దాంట్లో ఎక్కడెక్కడ ఏ సైనస్కి ఎఫెక్ట్ అయితే ఆ సైనస్కి మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. అంటే చూడండి, మార్నింగ్ లేచినప్పుడు మీకు ముక్కు బ్లాకు, గాలి తీసుకోనికి కష్టము,
అంటారు. తర్వాత నీళ్ళు గారుతాయా, లేకపోతే తలనొప్పి. అర్లీ మార్నింగ్ మనం లేచుకుని ఉంటే తలనొప్పి వస్తే అది ఫ్రాంటల్ సైనసెస్, అంటే ఈ సైనసెస్ ఉంటాయండి. ఇది బ్లాక్ అయిపోతే దాంట్లో నీళ్లు నిండిపోతే వాళ్ళు ఫ్రాంటల్ అర్లీ మార్నింగ్ హెడేక్స్ వస్తాయి. మనం ఎట్లన్నా లేచి కూర్చుంటే అది బై 11 o'clock ఆ హెడేక్స్ తగ్గిపోతాయి. సో అట్లనే ఫేషియల్ పెయిన్స్, అంటే ఈ నొప్పిలో మనకి నొప్పి ఎక్కువ వస్తే, ముక్కు బ్లాక్ ఉంటే, జ్వరం వస్తే, లోంట్లో తెమ్మడ వస్తే, ఇవి తెమ్మడ వచ్చినప్పుడు అది మ్యాక్సిలరీ సైనసైటిస్. ఈ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఎప్పుడన్నా మీకు తలనొప్పి సెంటర్లో ఉంటే, లేకపోతే ఎనుకుంటే అది స్ఫినాయిడ్ అని సైనసెస్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో మనకు సైనసైటిస్లో వచ్చే దాంట్లో ఫస్ట్ మనకి జలుబు వస్తుందండి. ఆ జలుబు అంటే కోల్డ్. ఇట్ ఈస్ బేసికలీ సైనసైటిస్ ఇస్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ టు కోల్డ్. అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనకి జలుబు వస్తే ఆ జలుబుతోని ఆ ఇన్ఫెక్షను వైరల్ ఉండి మళ్ళా తర్వాత స్ప్రెడ్ అయిపోయి సెకండరీ బ్యాక్టీరియల్ అయిపోతే అది ముక్కులో ఉన్న ఇన్ఫెక్షను మనం సైనసెస్కి వెళ్ళిపోయి మనకు సైనసైటిస్ లాగా కనిపిస్తాయండి. ఈ సైనసైటిస్ ఇన్ఫెక్షన్స్కి మనకి క్రానిక్ అంటే మనకి బొక్క వంకర ఉంటే, శ్వాసంలో లేకపోతే గొంతులో ఎడినాయిడ్స్, చిన్నపిల్లలకి ఎడినాయిడ్స్ ఉంటే, లేకపోతే మనకి ఇక్కడ కాయాలు పెరిగిపోతాయండి, అంటే ఇన్ఫీరియర్ టర్బినేట్స్ ఆర్ హైపర్ట్రోఫిడ్, లేకపోతే పాలిప్స్, ఎలర్జీస్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రేపు మన ఎన్వైరన్మెంట్ వాడతాం ఎంత యాక్చువల్లీ చీడిపోయిందంటే మనకి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోయినాయి. డీజిల్స్, లేకపోతే మనం ఉన్న ఏసీస్లు, దే ఆర్ ఆల్ కాజింగ్ లాట్ ఆఫ్ ఎలర్జీస్. ఎలర్జీ అంటే మనకి తుమ్ములు వస్తాయి, ముక్కు గారుతుంది, కళ్ళు ఎరగైపోతాయి. సో ఇది ఫస్ట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ టు సైనసైటిస్. సో ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటే మనకు సైనసైటిస్ వచ్చేలాగా ఉంటుంది. సైనసెస్ వస్తే అక్యూట్ సైనసైటిస్ వస్తే మనకి అది వైరల్ లేకపోతే బ్యాక్టీరియల్ ఏదైనా ఉంటే ఫస్ట్ 1 weekలో ఆ కోల్డ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అది మనం ట్రీట్మెంట్ తీసుకోకుంటే, ముక్కులో బ్లాక్ ఉంటే అది మనం చూసుకోవాలి. సో డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఫీవర్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్ చేస్తారు. తర్వాత కొన్ని స్టీమ్ ఇన్హలేషన్స్, యాంటీబయాటిక్స్ 1 వారం వాడుకుంటే అక్యూట్ సైనసైటిస్ ట్రీట్మెంట్ అయిపోతుందండి. అదే మళ్ళా ట్రీట్మెంట్లో మనకి ముక్కు బ్లాక్ వచ్చి అవన్నీ వస్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ క్రానిక్. క్రానిక్ అంటే మనకి మళ్ళా కారణాలు చూసుకోవాలి. ఆ కారణాల్లో ఉన్న దాంట్లో సెప్టమ్ అంటే సెంటర్లో ఒక పర్దా లాగా ఉంటుందండి, దానికి మనకు సెప్టమ్ అంటారు. ఆ సెప్టము వంకర ఉందా, లేకపోతే దాంట్లో ఏమైనా బోనీ స్పర్స్ ఉన్నాయా, అవన్నీ ఉంటే అవి మనకు గాలి తీసుకొనికి కష్టమైపోతుంది. ఆ కష్టమైపోయినప్పుడు గాలి తీసుకున్నప్పుడు మనకి ఈ సైనసెస్ వెంటిలేట్ కాకుండా ఒక్క బ్లాక్ లాగా అంత అయిపోతే అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి మనకి ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో దానికి మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మనకు ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి మనకు కారణాలు ఏమేమి ఉన్నాయి అవి మనము చూసుకోవాలి. ఎలర్జీస్, సెప్టమ్స్, టర్బినేట్స్ ఇవన్నీ మనం చూసుకొని దానికి ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ 10 days వాడుకోవాలి. దాంట్లో యాంటీబయాటిక్స్, నోజ్ డ్రాప్స్లో డీకంజెస్టెంట్స్ తీసుకోవాలి, స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవాలి. ఇక రేపు వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి. ఆ వైరల్ ఫీవర్స్లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఈ ఇమ్యూనిటీ తగ్గినాక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం ఉన్న చుట్టుపక్కల బ్యాక్టీరియా కూడా మన బాడీలో వెళ్ళి అది మనకి ఇన్ఫెక్షన్స్ ఇచ్చి మనకు జ్వరము అవన్నీ వస్తాయి. సో సైనసైటిస్ విల్ బికమ్ మోర్ క్రానిక్. సో అంది ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకు చూసుకోవాలి. సో వెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఏ అక్యూట్ సైనసైటిస్, అక్యూట్ ఈజ్ ఏ మెడికల్ ట్రీట్మెంట్. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు క్రానిక్ అంటే మాకు క్రానిక్ రికరెంట్గా మీకు ముక్కు బ్లాక్ అయిపోతుంది, గొంతులో తెమ్మడి వస్తుంది అంటే దానికి మనకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మినిమల్ ఇన్వెస్టిగేషన్స్, రొటీన్ బ్లడ్ టెస్ట్లు, ఎలర్జీకి ఒక టెస్ట్, ఈస్నోఫీలియాకి ఇంకో టెస్ట్, తర్వాత మనకి ఒక సిటీ స్కాను,
తర్వాత ఈఎన్టీ డాక్టర్ ఒక నేజల్ ఎండోస్కోపీ అని ఉంటుందండి. అది మీకు ఒక స్కోప్ తీసుకొని ముక్కులో వేసి ఎక్కడెక్కడ మీకు బ్లాక్ ఉన్నది అది మీరు చూసుకుంటారు. ఆ బ్లాక్కి సిటీ స్కాన్తోని కోరిలేట్ చేస్తారు. సో ఈ రెండు కోరిలేట్ చేసి మీకు సర్జరీ అవసరం ఉందా లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు చాలా అది డిసైడ్ చేస్తారండి. ఆ డిసైడ్ అయినాక మీకు సర్జరీస్ అవసరం పడితే మనకు ముక్కులో సెప్టమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటే సెప్టోప్లాస్టీ అని, అంటే 80% ఆఫ్ ద పాపులేషన్కి మనకు ముక్కులో సెంటర్ వంకరనే ఉంటుందండి. బట్ ఓన్లీ 5% విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్లీ 0.5% విల్ నీడ్ ఎ సర్జరీ. సో మీకు ఉట్టి బ్లాక్ ఉన్నదని మీరు యూ షుడ్ నాట్ బి అఫ్రేడ్. మీకు ఎవరైనా సెప్టమ్ బ్లాక్స్ చేంజ్ ఆఫ్ సీజన్స్లో ఉంటే ఫస్ట్ ఎలర్జిక్ ట్రీట్మెంట్ మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 to 2 months ట్రై చేయండి. అది దాంతో కాకుంటే సర్జరీ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ హెల్ప్ టు. ఆ సర్జరీస్లో మనకు ముక్కులో సెప్టమ్ ఉంటే సెప్టోప్లాస్టీ చేస్తారండి. టర్బినెట్స్ చాలా కాయలు పెద్దపోయినాయంటే దానికి మనము టర్బినెక్టమీ చేసుకోవచ్చు, లేజర్తోని కాల్ చేయొచ్చు, తర్వాత కోఆబులేటర్తోని చేసుకోవచ్చు, దానికి చిన్న చేసేస్తారు. తర్వాత దానికి ఇవాళ రేపు కొత్త ఆస్పెక్ట్స్ వచ్చినాయి, దానికి మనం ఏమంటాం ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. అంటే మనకి ఒక స్కోప్ పెట్టి లోపల న్యాచురల్ ఆస్టియమ్స్ అంటే మనకు ఉన్న దారికే ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, దాంట్లో బొక్క బ్లాక్ ఎక్కడ ఉంది, ఆ బొక్క బ్లాక్ని తీసి చుట్టుపక్కల మ్యూకోసాని కొంచెమే తీసి ఫంక్షనల్ పని లాగా మనం చూసుకొని దానికి పెద్ద చేసి వెంటిలేషన్స్ మంచిగా ఉండాలని చూసుకొని అది చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. ఇది చేస్తారు. తర్వాత మీకు అసోసియేటెడ్ దీంట్లో ఏమన్నా పాలిప్స్ అంటే ఎలర్జిక్ వాపులు లోపల ఉంటే అది కూడా ట్రీట్మెంట్ చేస్తే అది ఉంటుంది. ఆల్ సైనస్ సర్జరీస్ మీరు ఒకసారి డిసైడ్ చేస్తే ఇట్ విల్ టేక్ ఫస్ట్ మీరు హాస్పిటల్కి రావాలా, తర్వాత మనము ఒక వారం తర్వాత ఇంకోసారి మన క్లినిక్కి రావాలండి. తర్వాత కూడా ఫాలోఅప్కి మనము ఎవ్రీ 1 month 2 months నేజల్ స్ప్రేస్, యాంటీ ఎలర్జీ ట్రీట్మెంట్స్, తర్వాత 3 to 6 months మనం కంటిన్యూస్లీ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ ఇట్ ట్రీటెడ్ బికాస్ ఇట్స్ ఏ క్రానిక్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ఇంకోటి ఏంటంటే మనం ముక్కు బ్లాక్ చేయకుండా ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ డైనమిక్ ఆర్గన్. మనం ఎట్లైనా రోజు గాలి తీయాలి. సో మనకు మళ్ళీ ఇన్సల్ట్స్ ఉంటూనే ఉంటాయి. సో ఆ ఇన్సల్ట్స్కి మనం చూసుకోవాలంటే మనం ఎట్లా 3 monthsకి ఒకసారి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి క్లీనింగ్ అవన్నీ చక్కగా చేసిపిస్తే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే సార్. అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ స్నోరింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయినా ఉందంటారా? ఫుడ్ హ్యాబిట్స్ ఇవాళ రేపు మనకు 20 years బ్యాక్ ఇట్ వాస్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే మన దగ్గర వాళ్ళందరూ బక్కగుండే. ఇవాళ రేపు మనము చాలా లావుగా అయిపోయినాము. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఇంకోటి అవన్నీ ఉంటే మన వెయిట్ గెయిన్స్ ఎక్కువైపోయినాయండి. సో ఆ వెయిట్ గెయిన్స్ తోని ఆ ఫుడ్ హ్యాబిట్స్తోని మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి ఎలర్జీస్తోని మీకు ఏ ఫుడ్తోని ఎలర్జీ ఉంటే ఆ ఎలర్జీ ఎక్కువ చేసి మనకు సైనసైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. స్నోరింగ్స్ అవన్నీ ఎలర్జీస్లో తక్కువ. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పారు కదా లావుగా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం స్నోరింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా స్నోరింగ్ ఉంది అనే ప్రాబ్లం చూస్తూనే ఉంటాం కదా. సో సన్నగా ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందంటారు స్నోరింగ్? వాళ్ళ మసిల్స్ వీక్ అయిపోతాయండి. ఓకే. సో మనకు కారణాల్లో చెప్పినా కదా, ముక్కులో కారణాలు ఉంటాయి, లేకపోతే గొంతులో కారణాలు ఉంటాయి, లేకపోతే చిన్న నాలుకలో కారణాలు ఉంటాయి, తర్వాత టాన్సిల్స్ పెద్దగా ఉంటాయి అవి కారణాలు ఉన్నాయి, లేకపోతే మనము టంగ్ ఇది ఫాల్ బ్యాక్ అయిపోతుంది. మసిల్స్ వీక్ అయిపోతే అది మనం పండుకుంటే టంగ్ కిందకి వెళ్ళి అట్లా సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ ఫాల్ అయిపోతేనే వస్తుందండి. సో ఇట్ ఈస్ వీక్నెస్ ఆఫ్ ద మసిల్స్ అండ్ దెర్ ఈస్ స్ట్రెంత్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ విచ్ హ్యాస్ టు బి టేకన్ కేర్. మనం ఆ మిషన్ ఇస్తే ఆ ఫాల్ కాకుండా మనము లోపల ప్రెషర్తోని గాలిస్తే అది ఫాల్ కాకుండా మనకి అది ఎత్తి లోపల గాలిపోతుంది. సో ద సౌండ్ అనేది ఆగిపోతుంది అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు సైనస్ని ఎలా నివారించాలంటారు, ఎలా ప్రివెంట్ చేద్దామంటారు? ఎన్వైరన్మెంట్ ఫస్ట్ ఈజ్ గుడ్ హైజీన్. ఓకే.
మనము హైజీన్ ఎక్కువ మంచిగా పెట్టుకోవాలా, మన ఎన్వైరన్మెంట్కి మనం మంచిగా చూసుకోవాలా. సో వీ డోంట్ హ్యావ్ బ్యాడ్ ఎన్వైరన్మెంట్, కోల్డ్ కాఫ్ అవన్నీ వస్తే మనము ఐసోలేట్ చేసుకొని ఉండాలి. వేరే దగ్గర వాళ్ళకి మనం ఎప్పుడైనా దగ్గితే కూడా ఒక హ్యాంకర్ చీఫ్ తీసుకొని దగ్గుతాలి. కోల్డ్ ఉంటే మనము ముక్కు బ్లాక్తోని వేరేకి రాకుండా చూసుకోవాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ విచ్ విల్ హెల్ప్ యూ అవుట్ టు గెట్ సే. సో ఇట్ ఈస్ బేసికలీ ఏ గుడ్ హైజీన్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. చూశారు కదా, స్నోరింగ్ సమస్య గురించి తెలుసుకున్నారు కదా. ఇది ఈ వారం ఆరోగ్యం కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి డెక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.